సోషల్ మీడియా టెర్రరిస్టులనే ఒక కొత్త బ్యాచ్ వచ్చింది. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత కుట్ర అన్నటువంటి విషయాన్ని తాజాగా సైన్యం కనిపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలకి బెడ్రూమ్ జిహాదీలు పేరుతో విద్రోహ శక్తుల నుంచి కొత్త సవాల్ ఎదురవుతుందట. సురక్షితంగా ఇళ్లలో కూర్చుని సోషల్ మీడియా ద్వారా తప్పుడు విద్వేషపూరిత సమాచార వ్యాప్తికి కొందరు పాల్పడుతున్నారు. సంప్రదాయ సాయుధ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే వీళ్ళు జమ్మూ కాశ్మీర్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలను వాళ్ళు తెరిచినట్టు తమ దర్యాప్తులో గుర్తించామన్నారు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు వాటి సానుభూతి పనులు దీన్ని నియంత్రిస్తున్నట్టు భావిస్తున్నారు. పలు వారాలుగా కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా వేలాది సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు, ప్రైవేట్ సందేశాలను అధికారులు విశ్లేషించారు. ఈ సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాక్లోని హ్యాండర్లకు ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు ఆధారాలు లభ్యమైనాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ పోషిస్తుంది. ఇప్పుడు మనం జాతీయ భావంతో ఏదైనా పోస్ట్ పెట్టామంటే వెంటనే దాని మీద నెగిటివ్గా వచ్చేటటువంటి పోస్టులు అది హిందువులు